ఈ సమాజంలో ఎక్కడ చూసినా కూడా అవినీతి, అధర్మము ఇవన్నీ వెల్లుతున్నాయి. అదేగాక మానవుడు సాంకేతికంగా, నైతికంగా ముందు మనము ఎదిగినాడని అనుకుంటున్నాం. కానీ నేటి సమాజంలో చూస్తున్నాం, ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా మానభంగాలు, మర్డర్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ దీనికి కారణం ఏంటి? చాలామంది చాలా ఎక్కువగా మనము చూస్తున్నాము. అన్ని వ్యవస్థల్లో పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడ వేరే వ్యవస్థలు అన్నీ పనిచేస్తున్నాయి. కానీ ఈ మానభంగాలు, మర్డర్లు, అవినీతి అనేది ఎక్కువగా ప్రబలిపోతుంది. దీనికి ముఖ్యమైన ఒక విషయం ఏమంటే, ఈ మానవుణ్ణి సృష్టించిన వాడు దైవం. ఆ దైవానికి ఎప్పుడైతే ఆదేశాల ప్రకారం జీవితం గడుపుతాడో మనిషి, అప్పుడు అతను సరైన మార్గంలో రాగలుగుతాడు. దానికి ఈ మార్గాన్ని చూపేందుకే దైవము ప్రవక్తలను 1,24,000 మంది ప్రవక్తలను పంపడం జరిగింది. వాటిలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన చూపిన మార్గమే ఈరోజు కూడా ఈ యొక్క సమాజానికి ఆదర్శకంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1400 సంవత్సరాల క్రితము ఆయన మొత్తం మానవాళికి ఆదర్శవంతంగా నిలిచారు. కేవలం ఆయన బోధనలు కేవలం పఠించడము, బోధించడమే కాదు, ఆయన ఆచరించి చూపించారు. తల్లిదండ్రులతో ఎట్లా మెలగాలి, ఇరుగు పొరుగు వారితో ఎట్లా ఉండాలి, భార్య పిల్లలతో ఎట్లా ఉండాలి, ఒక నాయకుడుగా, ఒక రాజకీయ నాయకుడుగా కానీ, లేకుంటే ఒక రాజుగా కానీ, ప్రెసిడెంట్గా కానీ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, తరువాత వ్యాపారం చేస్తే ఎట్లా చేయాలి, ధర్మమైన సంపాదన ఎట్లా సంపాదించాలి, ధర్మమైన అధర్మమైన సంపాదనతో పోషించబడిన శరీరము స్వర్గంలో ప్రవేశించబడదని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. అదే కాదు, స్త్రీల పట్ల కూడా చాలా విషయాలు చెప్పారు. ఎవరు ఉత్తమ మహిళ? ఉత్తమ మహిళ అంటే ఎవరు? ఆమె తన భర్త యొక్క కనుసైగల్లో తను ప్రవర్తిస్తూ ఆయనను విధేయతగా పాటించి ఆయన యొక్క సొమ్మును, ఆయన సొత్తును ఎంతో విధిగా చేస్తూ, తరువాత ఆమె విధేయత చూపిస్తూ దైవానికి భయపడి విధేయత కనపరుస్తున్న స్త్రీ ఆమె ఉత్తమ మహిళ అన్నారు. బుధవారము ఇక్కడ భారత్ కళ్యాణ మండపంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసినాము. అందుకోసము దీని యొక్క ప్రభావం ప్రజల్లో చైతన్యవంతం చేస్తుందనే ఆశతో ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఈ సభకు రావాల్సిందిగా కోరుచున్నాము. బహిరంగ సభ 10వ తేదీ 9వ నెల 2025 బుధవారం భారత్ ఫంక్షన్ హాల్ నందు ఒక ఆధ్యాత్మిక సభ చేయడం జరిగింది. నేటి సమాజానికి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం అనేటువంటి ఒక అంశం మీద ఈ ఒక భారీ బహిరంగ సభ చేయడం జరుగుతున్నది. ఇందులో అందరూ ఆహ్వానితులే, కుల మత భేదాలకు అతీతంగా ఒక సామాజిక, ఆధ్యాత్మిక ఎన్నో విషయాలు ఇక్కడ చెప్పడం జరుగుతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ దైవ ప్రవక్తగా ఈ లోకానికి అవతరించారు. ఆయన యొక్క జీవితంలో ఆయన ఏ విధంగా అయితే ఒక సమాజానికి అత్యున్నత స్థానానికి చేర్చారో, చదువు సంధ్యలు లేనటువంటి ఆనాటి కాలంలో దాదాపు 1450 సంవత్సరాల క్రితము ఇలాంటి చదువు సంధ్యలు లేనటువంటి ఒక నిరక్షరాస్యమైనటువంటి ఆ మానవులకు అన్ని రకాలుగా వాళ్ళకి అభివృద్ధి చెందించి వారికి ఉన్నతమైన స్థానానికి చేర్చారు. హిస్టరీ మన ముందు ఉంది, చరిత్ర కూడా మనము ఎన్నోసార్లు చదివే ఉంటాము. ఈ విషయాలన్నీ మన ముందుకు వస్తాయి. వాటి ద్వారా ఏమవుతుందంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క అశాంతి, దీనిని దూరం చేసేందుకు మనము ప్రయత్నించవచ్చు. ఎందుకంటే కొన్ని జీవన విధానాలు మన ముందుకు వస్తాయి. ప్రవక్త గారు ఏ విధంగా ఆయన జీవితంలో మరి ఆచరించి చూపించారో, ప్రజలకు సరైన సన్మార్గాన్ని ఎలా చూపించారో, అలా వెళ్ళడం ద్వారా ఇహపర లోకాలలో ఎలా సాఫల్యం చెందుతారో అనేటువంటి విషయాలు ఎన్నో మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట.
కాబట్టి ఈ యొక్క బహిరంగ సభలో చాలామంది పెద్ద పెద్ద విద్వాంసులను కూడా పిలిపించాము. మౌలానాలు కూడా ఉన్నారు, మేధావులు ఉన్నారు. వారి యొక్క అమూల్యమైన విషయాలను మీరందరూ విని ప్రజలకు కూడా ఒక సరైన అవగాహన ఉంటుందనేటువంటి ఒక ఆశతో, ఒక కోరికతో, ఎందుకంటే ఒక పౌరుడిగా నేటి మన సమాజంలో ఉన్నటువంటి ఈ అల్లర్లు కానివ్వండి, ఈ సమస్యలు కానివ్వండి, ఈ అశాంతికి కారణమైనటువంటి అన్ని రకాల విషయాలను కూడా మనం సరిదిద్దుకునే ఒక అవకాశం లభిస్తుందనేటువంటి ఒక ఆశతో, కోరికతో ఈ పురోగమనం మనం చేయదలుచుకున్నాము. రేపు చేస్తున్నాము. బుధవారం రోజు మీరు అందరూ తప్పకుండా రావాలని, దీనితో పాటు ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. మీరందరూ వచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇది జమాతే ఇస్లామీ హింద్ పొద్దుటూరు.